అండ్ జాబ్ చేస్తూ సినిమాలను మేనేజ్ చేస్తున్నప్పుడు ఆఫీస్లో ఎలా ఉండే అంటే ఆర్టిస్ట్ జాబ్ చేయడం అన్నది ఒక రేర్ కాంబినేషన్ కదా. రైట్. అది ఎట్లా ఉండేది అది సార్? నేను జ్యోతిలక్ష్మి చేసిన తర్వాత ఒక 4-6 సినిమాలు చేసిన తర్వాత జాబ్ వదిలేను సార్. సో జ్యోతిలక్ష్మి పూరి గారు హీరో, నేను టు బి ఆనెస్ట్ ఆ సినిమా లీడ్ యాక్టర్. సో ఎవరికి తెలియకుండా ఉండదు, అందరూ చూసేసి ఉంటారు సినిమాని. నేను ఎవరికి జాబ్ చేస్తున్నాను సార్. 2016-17 వరకు చేశాను. లిఫ్ట్లో వెళ్ళేవాడిని కాదు, 5 floors ఎక్కి వెళ్ళేవాడిని ఆల్మోస్ట్ చాలా సార్లు. ఎందుకంటే లిఫ్ట్ క్రౌడ్ ఏం లేదు సార్, ఒక 6-7 మంది ఎక్కితే ఎవడో ఒకడు గుర్తుపెట్టేవాడు. ఓకే, ఇలా చూసి సడన్గా ఇలా చూసి మీరు అని చెప్పి కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యేది. నాకు చాలా ఆక్వర్డ్గా ఉండేది, ఎందుకంటే అప్పటికే నాకు బికాస్ ఐ హ్యావ్ టు ఆన్సర్ దెమ్. నేను జాబ్ చేస్తున్నాను, అవునండి నేనే, చాలా బాగా చేశారు, వెరీ గుడ్ అంటే మిగతా 5 తెలియకుండా ఈ ఒక్కడు మిగతా వాళ్ళందరికీ తెలిసేలా చేసేవాడు. సో నేను ఏంటంటే లిఫ్ట్ అవాయిడ్ చేసేవాడిని, బికాజ్ నా నెసెసిటీ ఎవరికి తెలియదు కదా సార్. అంటే నేను ఎందుకు జాబ్ చేస్తాను అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను 2 చేసేస్తాను హ్యాపీగా అనుకునే. అంటే చాలా సందర్భాల్లో నేను క్యాంటీన్కి వెళ్ళాను అనుకోండి, వాడేమో టీ ఒకరోజు సడన్గా పెంచేశాడు ప్రైస్. అదేంటి బ్రదర్, నిన్న 7 రూపీస్ 12 రూపీస్ అంటే మీకేంటి సార్ 2 చేతుల్లో సంపాదిస్తాను అన్నాడు. అంటే అడిగి అంత ఈజీగా అనేసాడంటే నేను ఆ రోజు నుంచి టీ తాగడం మానేశాను. అంటే ఎందుకు వాడికి అనవసరంగా, అంటే వాడికి తెలియదు నేను ఏం సంపాదిస్తున్నాను, అడిగి తెలియదు అంటే ఏమీ తెలియదు అడిగి. నేను నా ప్యాషన్ కోసం పరితపిస్తున్నాను విషయం తెలియదు అడిగి. ఆడేమనుకుంటున్నాడు నేను 2 చేతుల్లో సంపాదిస్తున్నాను అని అనుకున్నాడు. లేదా ఇంకోడు ఉన్నాడు చేస్తుంటే మాకు 24 గంటలే సరిపోవట్లేదు, మీరేంటి సార్ 2 చేసేస్తున్నారు అన్నాడు. నేను రోజుకి 2 గంటలు పడుకోండి, జీవితంలో చాలా చేయొచ్చు అని చెప్పి చాలా కోపంగా వచ్చేసాను. ఆడ పెద్ద మేనేజర్ ఎవరు ఆయన. అంటే ఎవ్రీవన్ నేను ఒక ఎలిమెంట్లో ఉండిపోయేవాడిని, బికాస్ వాళ్ళెవరికి ఒక ఫిల్మ్ అంటే ఒక పాయింట్ అయ్యేటప్పటికి ఒక ఫిల్మ్ యాక్టర్ అంటే ఇంతేనా అన్న కాన్సెప్ట్ కూడా అయిపోయింది సార్, బికాస్ ఐ యూస్ టు వర్క్ దేర్. బట్ ఎనీవేస్ నో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీవన్, అలాగే ఉంటుంది. బట్ నాకు లోపల తెలుసు కదా, అంటే నాకు ఇవన్నీ ఏమీ పట్టించుకునేవాడిని కాదు. ఎవడైనా ఇలాంటి వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు తప్ప, అంటే ఆ టీ స్టాల్ ఓనర్ కానీ ఈ వ్యక్తి కానీ అంటే వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు మాత్రమే మండేది. మిగతా టైమ్స్లో ఐమ్ ఓకే సార్, ఐ యూస్ టు లివ్ విత్ ఇట్. ఐ నో పీపుల్ ఆర్ గోయింగ్ టు క్వశ్చన్ మీ, ఐ నో పీపుల్ ఆర్ గోయింగ్ టు ఆస్క్ మీ. అంటే ఒక సందర్భంలో నేను లీవ్స్ కూడా తీసుకునేవాడిని కాదు సార్, సిక్ లీవ్స్ చాలా ఉండేవి, తీసుకునేవాడిని కాదు. అంటే నాకు జ్వరం వచ్చినా ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని, ఎందుకంటే నాకు ఆ లీవ్ ఎప్పుడైనా షూట్కి ఉపయోగపడేది. సో నాకు ఫీవర్ ఉన్నా ఏదో ఒళ్ళొప్పులు ఉన్నా నేను ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసుకునేవాడిని, ఎందుకంటే నాకు ఆ లీవ్ అక్కడ వాడేస్తే నాకు మళ్ళీ షూట్కి ఉండదని, ఎక్కడైనా షూట్ వచ్చినప్పుడు. సో ఇలా అన్నీ మేనేజ్ చేసుకుంటూ బాగానే నెట్టుకుంటూ వచ్చాను సార్. అండ్ దెన్ ఆన్ ఫైన్ డే ఐ టుక్ అ కాల్. ఎప్పుడు క్లాష్ అవ్వలేదా? ఇప్పుడు సపోజ్ పూరి గారు లాంటి పెద్ద సినిమా చేస్తున్నప్పుడు క్లాష్ ఎప్పుడు కాలేదా? మరి పూరి గారి సినిమాకి ఎప్పుడు క్లాష్ అవ్వలేదు సార్. 37 days కంటిన్యూస్ చేసాం, 35 days కంటిన్యూస్ షెడ్యూల్, ఓన్లీ సండేస్ గ్యాప్. నేనేమో ఇక్కడ ప్యాకప్ అవ్వగానే డైరెక్ట్గా బట్టలు మార్చుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. పూరి గారికి తెలీదు నేను జాబ్ చేస్తున్నాను ఆ టైంలో. ఓకే, నేను డైరెక్ట్ నా క్యాబ్ ఉండి, అంటే నాకు ఎవరైతే కార్ వచ్చేదో ఆ కార్ నాకు ఐబీఎంలో దింపేసేది. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈవినింగ్ 6 to మార్నింగ్ 3 జాబ్ చేసుకునేవాడిని. ఓకే, అక్కడే 2 hours పడుకొని, అంటే ఆఫీస్లో కొన్నిసార్లు ఆఫీస్లోనే పడుకుని పోయి డైరెక్ట్ 6 o'clock వెళ్ళిపోయేవాడిని. లేదంటే ఇంటికి వచ్చి 2 hours పడుకుని ఇంటికి వెళ్ళేవాడిని. మళ్ళీ ఇమీడియట్ నాకు 2 hours దొరికేది. అలా 35 days చేశాను సార్. మనూరు రామాయణం 27 days చేశాను, గాజీ 22 days చేశాను. అలానే అది కూడా గాజీ కూడా జాబే సార్. గాజీ జాబ్, మనూరు రామాయణం జాబ్, ఓకే అని ఆల్మోస్ట్. ఎప్పుడు అంటే నేను సపోజ్ 6కి ప్యాకప్ అవుతుంది జాబ్, ఎప్పుడు అక్కడ టైమింగ్స్ 7కి సార్. సపోజ్ ఒక్కొక్కసారి ఎక్స్టెండ్ అవుతుంది, ఎక్స్టెండ్ అయినప్పుడు ఇవి వాడుకునేవాడిని సార్. ఓకే, మరి తప్పదు కదా సార్. ఓకే, ఇలా మీరు ఇవన్నీ అడుగుతున్నారు, రేపు నా మేనేజర్లు చూస్తే పాపం నన్ను తిట్టుకుంటారు. వీళ్ళందరికీ ఎప్పుడు రిలీజ్ అయ్యారు? పూరి గారు కావచ్చు, ఎప్పుడు జాబ్ జాబ్ చేసావా అప్పుడు అన్న విషయం ఎప్పుడు రిలీజ్ అయ్యారు? అంటే మధ్యలో సినిమా ఎండింగ్కి వచ్చేటప్పటికి తెలిసింది సార్. ఓకే, సినిమా ఎండింగ్ వచ్చేటప్పటికి నేను జాబ్ చేస్తున్నాను అన్నీ తెలుసు సార్కి. అంటే ఇన్ఫాక్ట్ సరే అన్నారు, అంటే అప్పుడే మానొద్దు అని ఆయనే ఎంకరేజ్ చేశారు. అప్పుడే మానొద్దు, అంటే ఏదో అయిపోతుందని ఊహించొద్దు, మేనేజ్ చేస్తున్నంత కాలం చెయ్యి, వర్కౌట్ అవునప్పుడు వదిలేద్దాం, అప్పుడు నువ్వు వదిలేస్తావు అని అన్నారు.
అంటే అప్పుడు సఫిషియెంట్గా రెమ్యునరేషన్ వచ్చేది కాదా అంటే కాదు. జాబ్ కాదు సార్. ఓకే వచ్చేది ఈవెన్ కాదు. ఓకే నచ్చేది కదా. ఈవెన్ పురి గారి సినిమా కూడా అంటే ఇంకా స్టార్టింగ్ కదా సార్, స్టార్టింగ్ స్టేజెస్. యా. ఓకే ఓకే అప్పుడు ఎంత తీసుకున్నావు తెలుసుకోవచ్చా ఎప్పుడు ఆ చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకున్నప్పుడు ఇది నా ఫస్ట్ అత్తారింటికి దారేది డైలీ 800 సార్. అత్తారింటికి దారేది ఆల్మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ రేట్ అంతే అంతేగా అదే 2400 సార్ నా ఫస్ట్ పే. ఓకే అత్తారండి దారి. సో అంతే సార్, ఇంకా అంటే దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో ఇప్పుడు అంటే నిజంగా ఇంకా సత్య అంత అమాయకంగా ఉన్నాడా రెమ్యునరేషన్ విషయంలో? అసలు పాపం పట్టించుకోవడం అమాయకంగా ఉంటాడు. మన ఏంటి బ్లఫ్ మాస్టర్కి అసలు సింగిల్ ఎన్పీ తీసుకోలేదంట. గోపి ఫ్రెండ్షిప్ తోటి అంత ఫ్రెండ్షిప్ ఏంటి గోపితో? సార్ అది ఎందుకంటే సార్ బికాస్ చెప్పాను కదా సార్, తను నా కోసం ఎంత కష్టపడ్డాడు. నేను ఆ సినిమాలో ఉండాలని నిజంగా సినిమా వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే నాకు సత్య కావాలి. కరెక్టే వర్లే ఉండొచ్చు, బట్ నేను అనేది అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చే పరిస్థితిలోనే ఉంటారు కదా ఎంతో కొంత. అది అంటే ప్రాబ్లీ ఆ టైంలో అదొక అడ్వాంటేజ్ అవుతుంది కదా సార్. అంటే ఇప్పుడు నాకు ఇది కావాలంటే అయితే నాకు ఇది కావాలి అన్నట్టు ఉంటుంది. వచ్చిన ట్రేడింగ్ జరుగుతుంది. సరే అయితే ఇప్పుడు నీకు ఇతను కావాలా, అయితే మేము ఆ ట్రేడింగ్ ఏదో జరిగి ఉండొచ్చు. ఆ ట్రేడింగ్లో బట్ ఐఎమ్ హ్యాపీ సార్. నాకు దాని మీద ఏం రిగ్రెట్స్ లేవు. అంటే బికాస్ ఐ నో ఐ నాట్ గెట్ ఎనీథింగ్, బట్ నాకు గోపి అన్న మీద నమ్మకం ఉంది. దాన్ని ఎలా వెళ్తుంది అంటే ఫ్రమ్ డే 1 చాలా పాజిటివ్గా ఉంది ఆ సినిమాకి. ఎక్సెప్ట్ ఫర్ December 28, 2018 ఆ రోజు వరకు ఎవ్రీవన్ న్యూ దట్ ఫిల్మ్ వాజ్ అ హిట్. అవును, ఆ ఒక్కరోజే పోయింది అది. సో అంటే నా కోసం అంత కష్టపడిన వ్యక్తి కోసం నేను అంత ఆలోచించలేదు సార్ ఆ రోజు. అంటే సరే ఓకే, ఐ లైక్ హిమ్ అండ్ హీ లవ్స్ మీ, సో సంథింగ్ నా సైడ్ నేను చేసేది అదే అని చెప్పి చేస్తాను సార్. అండ్ మన ఎవరిది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఆ సినిమా ప్రదీప్ కంటే ముందు సత్యాకి వచ్చిందని? అవును సార్. అవునా? ఏంటి ప్రాబ్లం అనేది? ప్రాబ్లం ఏం లేదు సార్, డేట్స్ ప్రాబ్లం. అవును సార్, అంటే ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదు. మొన్న నాకు చాలా మంచి ఫ్రెండ్, అంటే ఐ మీన్ నాకు చాలా రెస్పెక్ట్ అంటే చాలా మంచి స్టోరీస్ అండ్ అయితే ఆ ఫిల్మ్ వరకు వస్తే అది వర్కౌట్ అవ్వలేదు సార్ ఆ టైంలో. మేము అది ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న ఫిల్మ్, కానీ మొన్నకి ఆఫర్ ఉండింది అండ్ ప్రొడ్యూసర్స్ కూడా తొందరగా తీయాలనుకున్నారు. బట్ ఐ థింక్ ప్రదీప్ నాకంటే బాగా చేశాడని నేను అనుకుంటున్నాను. అండ్ మొన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ సినిమా గురించి. రోజు మాట్లాడుతుంటాడు. అంటే ఎక్కడో మన అంటే ఇప్పుడు అది మనం చేద్దాం అనుకున్న సినిమా కానీ అవ్వలేదు, బట్ ప్రదీప్ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. అవునా? ఓకే ఓకే. మొన్న మాటలు నాకు అర్థమవుతుంది ప్రదీప్ చంపేసాడు. ఓకే, అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు సార్. ఇంకేం అదే. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.